ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నమస్కారం. మీరు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? అంటే మీ పిల్లలు చిన్న పిల్లలు అంటే దాదాపుగా 4, 5, 6 సంవత్సరాల పిల్లల్ని మీరు ఎలా చూస్తున్నారు? వాళ్ళని ఎలా చూస్తున్నారు? మీరు వాళ్ళకి ఏం తెలియదని మీ దృష్టికోణంతో చూస్తున్నారా, లేదా వాళ్ళ దృష్టికోణంతో చూస్తున్నారా? పిల్లల్ని ఎలా పెంచుతున్నాం మనం? ఆ పిల్లలకి ఇప్పుడు మనం చేస్తున్న అనుభవాలు ఏదైతే ఉన్నాయో ఆ అనుభవాలు వల్ల ఉపయోగం ఏంటి, వాళ్ళకి భవిష్యత్తులో దానివల్ల ఏమైనా మంచి ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇలాంటి వీడియోలు మనకి చాలా మంచి మంచి విషయాలు వస్తాయి. ఇలాంటి వీడియోలు మనకు చాలా వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, వీడియోని ముందు లైక్ చేయండి. ఎందుకంటే చివరి దాకా ఉన్న తర్వాత ఒక లైక్ చేయడం మర్చిపోవచ్చు. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుతా ఉన్నాను. ముందుగా ఒక చిన్న నేను ఎగ్జాంపుల్తో మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తాను. నేను గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఆ పాఠశాలలో పిల్లలు అక్కడికి ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. ఒక పాఠశాల కార్యక్రమం వెళ్ళడం జరిగింది. ఏంటి ఆ కార్యక్రమం అని అంటే, ఆ పాఠశాలలో చేసేది మా ఊరు అనే కార్యక్రమం చేస్తారు. అక్కడ పిల్లలు ఆ రోజు పిల్లల తల్లిదండ్రులందరూ పిలుస్తారు. నేను కూడా వెళ్ళానంటే మా అమ్మాయి కూడా అక్కడ చదువుతుంది, 8వ తరగతి చదువుతుంది మా అమ్మాయి. సో అందరం కూడా వాళ్ళకి ఏదో కొన్ని విధులు అప్పగించారు. ఒక్కొక్క రూమ్లో ఉండటం, అక్కడ చూపించడం విధులు అనుభవించారు. ఉదయం అంతా అలా జరిగింది. మధ్యాహ్నం పూట పిల్లలు మాతో పాటు కలిసి వచ్చారు. అందరూ సరదాగా ఆడుకున్నాం. లంచ్ చేసాం, అక్కడ సరదాగా ఆడుకున్న తర్వాత సాయంత్రం 3-4 మధ్యలో వర్షం మొదలైంది. వర్షం మొదలైనప్పుడు అందరం కూడా అక్కడ వెరండాలు కొంతమంది, చెట్ల కింద కొంతమంది, తరగతి గది యొక్క వెరండాలు కొంతమంది అలాగా ఎక్కడో అక్కడ సెటిల్ అయిపోయారు. వర్షం జరుగుతుంది. కొద్దిసేపు పురుషు ఆగిపోయింది. అసలు ఏంటి ఈ బడి ఏంటి? ఈ బడి గురించిన కథా కాంబినేషన్ ఒక 2 విషయాలు మీకు చెప్పాల్సింది. ఇది ఒక ఆదర్శవంతమైన పాఠశాల. నా అనుభవం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక పూట బడి జరుగుతుంది, ఒక పూట క్లాసులు జరుగుతాయి. రెండో పూట పిల్లలకి ఇష్టమైన యొక్క స్కిల్ నేర్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఏ స్కిల్ అని నేర్చుకోవచ్చు. ఎవరు ఈ పాఠశాల స్థాపించారంటే అమెరికా రిటర్న్స్ స్థాపించారు. 15 సంవత్సరాల పాటుగా ఇంజనీర్గా, డాక్టర్గా పనిచేసిన దంపతులు ఈడకొచ్చి ఈ యొక్క పాఠశాలను స్థాపించారు. ఏంటి ఈ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ పాఠశాల ఎందుకు స్థాపించారు అంటే, ఈ పాఠశాలలో నేను అనుకుంటాను ఇప్పుడు స్థాపించుతున్న ఇంటర్నేషనల్ స్కూల్స్ కంటే ఏ రకంగా కూడా తీసుకోదు. అలాగని ఇంటర్నేషనల్ స్కూల్స్లో హైఫై క్లాస్ రూమ్లు అంటే ఏసీ క్లాస్ రూమ్లు, ఏసీ బస్సులు అలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ పిల్లలందరూ ఇక్కడ ప్రకృతితో పాటు చదువుకోవటమే, ప్రకృతిలో ఆడుకుంటూ చదువుకోవటమే, ప్రకృతితో మమేకమై చదువుకోవటమే ఉంటుంది ఇక్కడ. అలాగే అది ఒక అడవిలో పెట్టిన పాఠశాల అన్నమాట. అది ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ చెప్పే కదా, సాయంత్రం వర్షం పడుతూ ఉంది. అందరం వెళ్ళాము. అక్కడ ఎక్కడ చినుకులు పడకుండా ఎక్కడైతే ఉంటే అక్కడక్కడ ఉన్నాము. చినుకులు తగ్గిన తర్వాత అక్కడ పిల్లలు 3 ఆడుకుంటున్నారు. ఒక పిల్లవాడు 4 సంవత్సరాలు, 2 పిల్లలు 6 సంవత్సరాల పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? ఆడుకుంటూ వాళ్ళు గోతులు తీస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న మట్టి తీసేస్తూ ఉన్నారు. ఇసుకతో గూళ్ళు కడతా ఉన్నారు. అక్కడ గుంటలు చేసి ఆ గుంటలో నీళ్ళు పోతే ఆ నీళ్ళలో ఎగురుతూ ఉన్నారు. బట్టలన్నీ మురికైపోయినాయి. వాళ్ళ చేతులు కాళ్ళ నిండా బురద ఉంది. అలా ఆడుకుంటున్న క్రమంలో అక్కడ ఎవరున్నారంటే, ఈ మన పాఠశాల వ్యవస్థాపకుల యొక్క మనమడు కూడా అక్కడ ఉన్నాడు. అక్కడ ఆడుతున్నాడు. ఆ క్రమంలో ఏం జరుగుతుంటే, వాళ్ళు అట్లా ఆడుకుంటున్న క్రమంలో వాళ్ళ అమ్మ అటు పోవడం జరిగింది. వాళ్ళ అమ్మని చూసి వీడు అంటాడు, అమ్మ నేను మట్టిలో గూడు కడుతున్నాను, నేను బురదలో మట్టిలో గూడు కడుతున్నాము, బాగుందమ్మా, సరదాగా ఉందమ్మా, వాళ్ళతో ఆడుతుందంటే ఆ అమ్మ సరదాగా ఆమె ఏమీ అనలేదు. నాకు పెద్దగా ఆశ్చర్యం, ఆమె చెప్పిన సమాధానం చూసి నాకు పెద్దగా ఆశ్చర్యం కూడా ఏమి అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే, వాళ్ళ యొక్క ఉన్నతమైన కుటుంబం కాబట్టి, పిల్లల్ని ఎలా పెంచాలో వాళ్ళకి తెలుసు కాబట్టి, పిల్లల యొక్క మానసిక స్థితి ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆమె చెప్పిన సమాధానం నాకు ఆశ్చర్యం కలగల. ఏమదంటే, మీరు గొప్పోళ్ళరా, బాగా ఆడుకుంటున్నారు అని చెప్పి అన్నదాన్ని అని చాలా క్యాజువల్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడ ఏమి మాట్లాడకుండా, కనీసం పిల్లలతో కోపడకుండా, పిల్లలు చాలా నవ్వుముఖంతో వాళ్ళని చూసి అక్కడ కోపడక అక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్నమాట. అందరి తల్లిలాగా ఆమె, ఇది తలుపు చేస్తుందిరా, ఇందులో క్రిములు వస్తాయిరా,
ఎందుకు మురికిలో ఆడుకుంటావు, బట్టలంటే మురికి అవుతుంది అని చెప్పేసి ఆ పిల్లవాడిని కొట్టడం కానీ, కనీసం కోపంగా చూడటం కానీ చేయలేదు. కనీసం ఆ పిల్లవాడిని ఒక మాట కూడా అనలేదు ఆ తల్లి. ఎందుకు చేయలేదు ఆమె? ఎందుకు అలా చేయలేదు? మామూలుగా దాదాపుగా 90% తల్లులు అయితే మాత్రం వాడిని కొట్టడమో వాడిని తిట్టడమో అలా చేస్తూ ఉంటారు. ఎందుకు? ఒకసారి చూడండి ప్రేక్షకులు, మనం ఏంటంటే పిల్లల యొక్క చదువు, పిల్లల యొక్క కార్యక్రమంలో పిల్లలు చేస్తున్న ఆ వయసులో చేస్తున్న కార్యక్రమాలని, ఆ వయసులో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని, ఆ వయసులో వాళ్ళు చేస్తున్న పనులని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకూడదు. వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తున్నారు. ఏవైతే ఈ వయసులో వాళ్ళు అనుభవిస్తున్న అనుభవాలు ఏదైతే ఉన్నాయో, ఈ అనుభవాలే రేపు వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు మంచి వ్యక్తిత్వ వికాసంలో ఉద్వేగభరితంగా ఉద్వేగాలను అదుపు చేయడంలోనూ మానసిక ఎదుగుదలలోనూ ఉపయోగపడతాయి. ఒక మంచి పౌరులుగా రావడం గొప్పది. పిల్లలకి స్వేచ్ఛనివ్వాలి. పిల్లలకి స్వేచ్ఛనిస్తూ, స్వేచ్ఛని ఎంతవరకు స్వేచ్ఛనివ్వాలి అనే దాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించుకొని ఆ స్వేచ్ఛను అంతవరకు ఇవ్వాలి. మన కనుసరణలోనే వాళ్ళు అనుకుంటారు, మనం గమనిస్తున్నట్టు వాళ్ళు అనుకోకూడదు. అలా ఆడుకున్న స్వేచ్ఛగా పెరిగిన పిల్లలే, తల్లిదండ్రుల మీద స్వేచ్ఛగా పెరిగిన పిల్లలే ఇవాళ అత్యున్నత శిఖరాలను అధిరోహించారని చెప్పడం నాకు ఏమాత్రం సందేహం లేదు. మీకు తెలిసి ఐన్స్టీన్, ఆయన ఎప్పుడు కూడా దాదాపు ఎక్కడో మా బడిలో పంతులు గారి కొంత బయటకు వెళ్ళి ఆడుకున్నాడు ఆయన. ఈ మహామోహులందరూ కూడా, సచిన్ టెండూల్కర్ 10వ తరగతిలో ఫెయిల్ అయితే క్రికెట్ ఆడుతున్నాడు ఆయన. అంటే ఎక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ కూడా తల్లిదండ్రులకి వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళ దగ్గర ఉన్న పాఠశాలను చదువుకొని శాతంత్రాలకు వాళ్ళు స్వేచ్ఛయుతమైన వాతావరణంలో బ్రతికారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారని నేను చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి నేను మీకు ఇస్తున్న సలహా ఏంటంటే, ఖచ్చితంగా ఆ వయసు పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ చేస్తున్న క్రమంలో వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఆటంకం కలిగించకుండా వాళ్ళు చేయడానికి అవకాశం ఇవ్వండి. ఎలా చేస్తున్నారో గమనించండి, ప్రోత్సహించండి. స్వేచ్ఛనిచ్చాము అన్న భరోసా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఎప్పుడు కూడా మా అమ్మ కొట్టిద్దేమో, మా నాన్న తిడుతుందేమో అనుకోకూడదు. స్వేచ్ఛనిచ్చారు మా అమ్మ వాళ్ళని భరోసా ఇవ్వండి. వాళ్ళ జ్ఞానపరిధులు పెరుగుతాయి. ఆ పెరగటం మూలాన వాళ్ళు ఎక్కువగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఆ గ్రహింపే రేపటికి వాళ్ళకి రేపటి మంచి పౌరులుగా తీర్చిదిద్దు, మంచి పౌరులుగా ఎదగడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఆలోచించండి. చక్కగా మీ పిల్లలు పెంచడంలో ఈ మెలకువలు పాటిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియోని మీరు ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.